లోక్సభ ఎన్నికల్లో 370 సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో వ్యూహం అమలు చేస్తోంది. తెలంగాణలో సింగిల్ గానే పోటీ చేస్తున్న కమలం పార్టీ 12 సీట్లు గెలుచుకోవాలని టార్గెట్ గా పెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన 14% ఓటింగ్ కంటే ఎంపీ ఎన్నికల్లో ఇంకా పెరుగుతుందని భావిస్తున్నారు కమలనాథులు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల సెగ్మెంట్లపై బీజేపీ భారీ ఆశలే పెట్టుకుంది. మహబూబ్ నగర్, మెదక్, భువనగిరి, జహీరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ సీట్లను గెలుచుకుంటామంటున్నారు బీజేపీ లీడర్లు. 14 సీట్లలో తమకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. ఏపీలో ఎన్డీఏ పార్టీల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ రాష్ట్రానికి రానున్నారు. అయితే ప్రధాని పర్యటన షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ మేరకు ప్రధాని మోదీ వచ్చే నెల 3, 4 తేదీల్లో 4 బహిరంగ సభల్లో పాల్గొనాల్సి ఉంది. విజయవాడ, అనకాపల్లి, రాజమండ్రి, పీలేరు సభల్లో ప్రధాని పాల్గొనాల్సి ఉంది. అయితే ఇప్పుడు మారిన షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 7, 8 తేదీల్లో ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న మోడీ రాష్ట్రంలో ఈ మేరకు తన షెడ్యూల్లో మార్పులు చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న, మొత్తానికైతే బీజేపీకి సంబంధించినటువంటి కీలక నేతలు అయితే రాబోతున్నారు. రాష్ట్రానికి మోదీ 9, 10 తేదీల్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఆంధ్రాలో కూడా ఆయన పర్యటన ఉంటుంది చెప్పినట్టు. అయితే మన తెలంగాణ విషయానికి వస్తే మాత్రం సోమవారం రోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాబోతున్నారు. ఎవరెవరు ఎక్కడ సభల్లో పాల్గొనబోతున్నారు ఏంటనే దానికి సంబంధించి షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. మేబీ నడ్డా వచ్చేసి కొత్తగూడెం, అదేవిధంగా మహబూబ్ నగర్ జరిగేటువంటి బహిరంగ సభల్లో పాల్గొంటారు. అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో కూడా ఒక రోడ్ షో ఉండబోతుంది. అదేవిధంగా మంగళవారం రోజు మోడీ జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఒక బహిరంగ సభ ఉండబోతుంది. అదేవిధంగా బుధవారం సంబంధించి ఒక షో ఉంటుంది అనుకున్నారు. మొత్తానికైతే ఇప్పుడు 9, 10 తేదీల్లో మరోసారి అయితే రాష్ట్రానికి మోడీ రాబోతున్నారు. ఇప్పుడు దాదాపు మోడీ ఇచ్చినటువంటి టైమింగ్ షెడ్యూల్ చూసుకుంటే మాత్రం ఇటు తెలంగాణకు చాలా ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నట్టుగా అయితే మనకు అనిపిస్తుంది. తెలంగాణ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. వీలైనంత ఎక్కువ టైము జాతీయ నాయకత్వంలో ఉన్నటువంటి కీలక నేతలు తెలంగాణ కేటాయిస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కూడా అక్కడ కీలక కూటమిలో భాగంగా బీజేపీ ఉంది కాబట్టి ఇటు పవన్ కళ్యాణ్, అటు టీడీపీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడుతో మోదీ ఒకే స్టేజ్ పంచుకోవడానికి కొన్ని బహిరంగ సభలను ప్లాన్ చేస్తున్నారు. ఆయన షెడ్యూల్ కి అనుకూలంగా అయితే ఈ సభలు ఉండబోతున్నాయి. ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి సభల్లో పాల్గొనడం, అటు ఏపీకి సంబంధించిన సభల్లో పాల్గొని మొత్తానికైతే దక్షిణాదిలో ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ పెంచుకునే దిశగా మాత్రం బీజేపీ కీలక అడుగులైతే వేస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి దానికంటే ఏపీతో పోల్చుకుంటే తెలంగాణలో అయితే చాలా ఎక్కువ హోప్స్ పెట్టుకుంది. 10+ మేము సాధిస్తాము అనేటువంటి నమ్మకంతో ఉంది. మాకు వచ్చినటువంటి సర్వే రిపోర్ట్స్ ప్రకారం చూసుకున్నా కూడా ఒక 3, 4 నియోజకవర్గాల్లో వెనుకబడి ఉన్నాం. అక్కడ అభ్యర్థుల విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని అనుకున్నప్పటికీ మిగతా నియోజకవర్గాల విషయంలో మాత్రం అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల విషయంలో మాత్రం చాలా సాటిస్ఫైడ్ గా ఉన్నామని చెప్పేసి బీజేపీ అగ్రనేతలు చెప్తున్నారు. సో మొత్తానికైతే మోడీ, నడ్డా, అమిత్ షా వీళ్ళతో పాటు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు వీళ్ళందరూ కూడా రాబోతున్నారు. వివిధ సభల్లో, అదేవిధంగా ముఖ్యంగా కొన్ని రోడ్ షోల్లో పాల్గొంచుకోబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ స్వప్న.